మెడను కప్పుకున్న తల వెంట్రుకలు, పెరిగిన గెడ్డం, శరీరం మీద దుప్పి చర్మం, అది మొల దగ్గర. సాధారణమైన కోయయువకుల్లా కనిపిస్తున్నాడతను. కాని అతనిలో మునుపటి కంటే ఓ విధమైన తేజస్సు, తీక్షణమైన చూపులు ఎదుటివారిని ఆకర్షించేలా ఉన్నాయి. టికెట్ ఇవ్వు. రైల్వే స్టేషన్లోంచి బయటకు రాబోయే ముందు టికెట్ కలెక్టర్ కాస్త విసుగ్గా అడిగాడు. జవాబివ్వకుండా అలా ఉండిపోయాడు కదలికలు లేకుండా. శర్మ దగ్గర టికెట్ లేదు. ఎరా దుఃఖలా ఉన్నావు, టికెట్ తీసుకోలేదా? నీ దొంగ వేషాలు కట్టిపెట్టు. అప్పటికి జవాబివ్వలేదు శర్మ. వెనకనున్న ప్యాసింజర్స్ విసుక్కుంటున్నారు. సార్, అతన్ని వదిలేయండి. ఫైన్ ఎంతో రిసీట్ రాయండి, నేను పే చేస్తాను. ముందుకొస్తూ అంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అతని క్లాస్మేట్ రాధ. టైం ఉదయం 7 గంటలయిందప్పుడు. అదోలా నిర్లిప్తంగా చూశాడు రాధ వైపు. అతని చూపుల్లో ఎలాంటి భావము తెలియడం లేదు. ఫైన్తో సహా టికెట్ అమౌంట్ రాధ పే చేసింది. మిస్టర్ శర్మ, రండి. ఏంటి ఈ వేషం? స్టేషన్లోంచి బయటకొచ్చిన తర్వాత అడిగింది రాధ. జవాబివ్వకుండా అదోలా పరిచయం లేనట్లు చూశాడు శర్మ. నిన్నే శర్మ, ఏమయ్యావు ఇంతకాలం? ఈ వేషమేంటి? దెయ్యం పట్టినట్లు చూస్తావు. వారికి దగ్గరలో ఎవరూ లేరు. రాధ మాటలు ఎవరూ వినే అవకాశం లేదు. మీరు ఎవరు? ఏమంటున్నారు? నూతులోంచి వచ్చినట్లు వచ్చింది అతని స్వరం. చెళ్ళుమంటూ చెర్నాకోల్తో కొట్టిన విధంగా ఉలిక్కిపడింది రాధ. తెల్లబోయి చూసింది అతని వైపు. అదేంటి శర్మ, నేను రాధను. నేను గుర్తుకు రావడం లేదా నీకు? సంభ్రమంగా అడిగింది. చూడండి, నా పేరు చతుర్నేత్రానంద స్వామి. మీరెవరో నాకు పరిచయం లేదు. ఈ దఫా మరింతగా షాక్ తింది రాధ. నీకు భవానీ గుర్తుందా? భవానీ అంటే పార్వతీదేవికి మరో పేరు, ఈశ్వరుని భార్య. చూడు మిస్టర్ శర్మ, నువ్వెందుకో నాటకమాడుతున్నావని నా అనుమానం. భవానీ నీ చెల్లెలు, అదేనా గుర్తుందా? రాధ కంఠంలో ఒకంత కోపం, విసుగు తొంగి చూశాయి. మీరు చాలా పొరబడ్డారు. నాకెవరూ లేరు. కానీ మీ మాటలు వింటుంటే ఏదో ఆలోచన, ఏదో అనుమానం లీలగా నా అంతరంగంలో చోటు చేసుకుంటున్నాయి. రాధ ఇక అతనితో వాదించే ఓపిక లేక అదోలా చూసింది అతని వైపు. శర్మ, నీ మాటలే నిజమనుకుంటాను. నా వెంట బయలుదేరు. నిన్ను మా ఇంటికి తీసుకువెళతాను. నవ్వాడు శర్మ. అది ఏమాత్రం శబ్దం లేకుండా. ఆ విధంగా అందరూ నవ్వలేరు. ఏ కొద్దిమందో నవ్వగలరు. పదండి, మీ సందేహాలన్నీ తీరిపోతాయి. రాధ వెంట ముందుకు అడుగులు వేస్తూ అన్నాడు శర్మ. అతన్ని వెంటబెట్టుకుని భవానీ దగ్గరికి బయలుదేరింది రాధ. వారిద్దరూ ఆటోలో కూర్చోవడం మూడో వ్యక్తి చూసింది. ఆ మూడో మనిషి హైమావతి. రకరకాల అనుమానాలతో హైమావతి మరో ఆటోలో వారి వెనకే బయలుదేరింది. హైమావతి వారిని అనుసరించడానికి కారణం ఉంది. కాలేజీలో శర్మను ప్రేమించి విఫలురాలైంది రాధ. ఆ ఇద్దరి మధ్య మాటలేలేవు. అలాంటి వారిద్దరూ అంత సన్నిహితంగా మసలడం హైమావతికెందుకో కొత్త అనుమానాన్ని కలిగించింది. శర్మ, రాధ ఇద్దరూ ఆటోలో ఆ గ్రామం చేరుకున్నారు. గ్రామం మొదల్లోనే ఉంది ఒక చిన్న హోటల్. అక్కడే ఆపేశాడు ఆటోని. కిందకి దిగారు ఇద్దరు. రాధ అమౌంట్ పే చేసింది. అప్పుడు కూడా శర్మ ఆ గ్రామాన్ని ఏమాత్రం పరిచయం లేనట్లు కొత్తగా చూస్తున్నాడు. అతనికేమీ అర్థం కావడం లేదు. రాధ అతన్ని ఓరకంట గమనిస్తూనే ఉంది. రా శర్మ, వెళదాం. ముందుకు దారి తీస్తూ అంది రాధ. కొంతమంది శర్మను, రాధను వింతగా చూస్తున్నారు. వారలా చూడ్డానికి అసలు కారణం శర్మ వింత వేషం. ఆ ఇంటి ముందుకొచ్చి నిల్చున్నారు. టక్ టక్ మంటూ ఇంటి తలుపుల మీద శబ్దం చేసింది రాధ. నిశ్శబ్దంగా తెరుచుకుంది తలుపు. శర్మ ఆ ఇంటితో తనకేమాత్రం పరిచయం లేనట్లు మౌనంగా రాధ వెంట లోపలికి అడుగు పెట్టాడు. భవానీ, రాధ బిగ్గరగా పిలిచింది. ఎవరు? బాత్రూంలో ఉన్నాను, వస్తున్నాను. త్వరగా రా, నేను రాధను అని హాల్లో ఉన్న కుక్కి మంచం మీద కూర్చుంటూ శర్మకు సైగ చేసింది కూర్చోమన్నట్టు. కానీ శర్మ కూర్చోలేదు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండిపోయాడు. ఆ క్షణంలో అతను ఏదో ధ్యాన ముద్రలో ఉన్నవాళ్లా కనిపిస్తున్నాడు. వాస్తవంలో శర్మ ఆలోచనలు అక్కడ లేవు. మరెక్కడో సుదూర తీరంలో నిమగ్నమై ఉన్నాయి. ఎంతలో భవానీ తడిజేరిన కురులతో అక్కడికొచ్చింది. ఆమె ఒంటి మీద ఇంకా ముత్యాల్లా నీటి బిందువులు మెరుస్తున్నాయి. శర్మను చూసి పెద్ద షాక్ తింది భవానీ. అన్నయ్య అంటూ అరిచి ముందుకొచ్చింది. భవానీ ఏ కారణంగానో మీ అన్నయ్యకు వెనకటి మనుషులు గాని, విషయాలు గాని ఏమీ గుర్తులేనట్లు ప్రవర్తిస్తున్నాడు. కారణం తెలీదు. ఒక్క క్షణం శర్మ వైపు చూసి, ఇక వెళతాను మిస్టర్ శర్మ.
అంటూ ఇంట్లో నుంచి వెలుపలికి నడిచింది రాధ. కాస్త దూరంలో మరో ఆటోలో హైమావతి ఎదురు చూస్తోంది రాధ కోసం. రాధా, ఇటొచ్చాయి హైమావతి పిలిచింది. ఉలికిపాటుతో ఆ వైపు నడిచింది రాధ. కూర్చో, కాస్త సీరియస్గా అంది హైమావతి. అది కాదు మేడం, తెప్పిపోయిన శర్మ ఎదురుపడ్డాడు అంటూ సంజేషి ఇవ్వబోయింది. అదంతా నాకు తెలుసు. కమాన్ బేబీ, గెట్ ఇన్ క్విక్. ఆటో బయలుదేరింది. ఇంటిలో నిల్చున్న శర్మ కళ్ళు ఇప్పుడు తీక్షణంగా, ఆవేశపూరితంగా అగ్నిజ్వాలల్ని విరజిమ్మేలా ఉన్నాయి. అన్నయ్య, నాన్న చనిపోయారు. ఇక మనకు మిగిలింది ఈ ఇల్లు తప్ప ఏమీ లేదు. భవానీ కళ్ళల్లో చిప్పిల్లుతున్న కన్నీరు. తన ముఖంలో ఎలాంటి భావాలు కనిపించనీయలేదు శర్మ. అతని ముఖంలో ఏ భావం చోటు చేసుకునుందో ఎదుటివారికి ఆ క్షణంలో అర్థం కాదు. ఓ విధమైన నిస్తేజత. చూడమ్మా, నీ పేరు భవానీ అంటున్నావు. నాకేమీ తెలీదు. నన్ను అందరూ స్వామి అని అంటారు. అంతేకాదు, నువ్వు నీ స్నేహితురాలు అనుకుంటున్నట్లు నేను మీ అన్నయ్యను కాను. మీరంతా అపోహపడుతున్నారు. గంభీర స్వరంతో చెప్పాడు శర్మ భవానీనే చూస్తూ. అతని మాటలు వింటూనే మానుపడిపోయింది భవానీ. ఆమె బుర్రలో అదో విధమైన విస్ఫోటనం. ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. కానీ అబద్ధాలాడుతున్న ఫీలింగ్ కానీ, నటిస్తున్నట్లు గాని అనిపించడం లేదు అతని భావాలు. మీరు మీరు ఎవరు? ఎందుకనో అలా అడగాలనిపించింది. కంఠం పెగుల్చుకుని అడిగింది భవానీ. నవ్వాడు శర్మ, అది శబ్దరహితంగా. శర్మ కళ్ళల్లో అదో విధమైన కాంతి. ఈ యుగంలో కలియుగ రక్షణ కోసం, ముఖ్యంగా దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం జన్మించిన ఒక శక్తిని నేను. నన్ను స్వామి అని పిలిస్తే చాలు. విపరీతమైన ఆశ్చర్యంతో పాటు ఓ విధమైన షాక్కి గురైంది భవానీ. నమ్మలేనట్లు చూసింది అతని వైపు. ఆ క్షణంలో ఆమె అర్థం చేసుకుంది ఒకటే. తన అన్నయ్యకి ఏదో మతి చెలించిందని, తనకే తెలియని భ్రాంతిలో ఉన్నాడని. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ మాట అతను అంగీకరించలేకపోవచ్చు. ఒక్క నిమిషం ఆలోచించింది భవానీ. అన్నయ్య, ఇంతకు మీరెలా ఈ యుగధర్మంలో దుష్టులను శిక్షించగలరు? నవ్వుతూ అడిగింది భవానీ. ఆ మాటలు వింటూనే శర్మ తీక్షణంగా చూశాడు భవానీ వైపు. అతని చూపులకు కలవరపడింది భవానీ. భవానీ, ఏ కారణంతోనో నువ్వు నన్ను అన్నయ్య అని సంబోధించావు. కానీ నీకు కొన్ని రహస్యాలు అర్థం కావు. అంతేకాదు, అర్థం చేసుకోగల వయసు కూడా కాదు. ఒక్క విషయం ఆలోచించు అని నిట్టూర్పు విడిచి 2 క్షణాలు కళ్ళు మూసుకున్నాడు మౌనంగా. 2 క్షణాల తర్వాత, అరకు వెళ్ళిన మీ అన్నయ్య చనిపోయాడు. అయినా మీరెవరూ ఆ రహస్యం అంగీకరించరు. ఈ గ్రామంలోని డాక్టర్ని నువ్వు చంపేశావని ఎవరూ ఎలా అంగీకరించరో అలాగే ఇదీను. 2 కళ్ళు మూసుకునే చెప్పాడా మాటల్ని శర్మ. వణికిపోయింది భవానీ. తన కళ్ళను, తన చెవుల్ని తానే విశ్వసించలేకపోయింది. గజగజ వణుకుతూ అలాగే నిల్చున్న చోట్లోనే స్పృహ కోల్పోయి నేలకు జారిపోయింది. కళ్ళు తెరిచిన శర్మ తన ఎదుట తెలివి తప్పిపోయిన భవానీని చూస్తూ 2 అడుగులు ముందుకు నడిచాడు. మోకాళ్ళ మీద కూర్చున్నాడు భవానీ దగ్గర. చెల్లి, నన్ను క్షమించు. నేను నీ అన్నయ్యనే. కానీ ఆ విషయం నేను అంగీకరించలేని అసక్తుణ్ణి. నిన్ను నేను అవినీతి దుష్టశక్తుల నిలయమైన సమాజంలో నుండి రక్షించుకోగలను. నన్ను విశ్వసించు అంటూ జాలువారే కన్నీటి తెరల మధ్య తనలో తానే గొణుక్కున్నాడు. అంతలోనే ఏదో భావ తరంగం అతని మస్తిష్కాన్ని బలంగా చుట్టుముట్టింది. శర్మగా తన జ్ఞాపకాలను అప్పటికప్పుడే మరిచిపోయాడతను. ఎవరిదో అజ్ఞాత కంఠం అతన్ని సున్నితంగా హెచ్చరిస్తున్న ఫీలింగ్ ఏర్పడింది. లేచి నిల్చున్నాడు. ఆ గదిలో ఓ మూలనున్న మట్టి పాత్రలోని మంచినీళ్లు చేతిలోకి తీసుకున్నాడు. శబ్దం రాకుండా అతని పెదవులు కదులుతున్నాయి. ఒక్క నిమిషం తర్వాత ఆ నీటిని భవానీ ముఖం మీద చల్లాడు. చటుక్కున లేచి కూర్చుంది భవానీ. ఆశ్చర్యంగా చూసింది తన ఎదుట నిల్చునున్న శర్మ వైపు. అన్నయ్య, ఏంటిదంతా? నాకేదో భయంగా ఉంది. కన్నీటి ధారల మధ్య అంది. పిచ్చి తల్లి, ఎందుకు భయం? నువ్వు కంగారు పడకు. లేచి ఏదైనా తినేందుకు చూడు. ముందు నా వేషం మార్చుకోవాలి అని సర్వసాధారణంగా శర్మ మాట్లాడే విధంగానే భవానీతో చెప్పాడు. ఆశ్చర్యపోయింది భవానీ. ఆమెకంతా అయోమయంగా ఉంది. ఇప్పుడు తను వింటోంది తన అన్నయ్య స్వరం అని భవానీకి తెలుసు. అన్నయ్య, నాన్నగారివి కాషాయ బట్టలున్నాయి. వాటిని తీసుకో. ఈలోపు వంట ప్రయత్నం చేస్తాను అని అశ్రుధారణలు తుడుచుకుంటూ వంటింటి వైపు కదిలింది భవానీ. రకరకాల ఆలోచనలతో శర్మ బట్టలున్న చెక్కపెట్టి వైపు నడిచాడు.
అందులోంచి కాషాయ రంగు అంగీ ధోవతి తీసుకున్నాడు. పెరట్లో ఉన్న బావి దగ్గరికి నడిచాడు. 10 బకెట్లు నీళ్లు చేది తలస్నానం చేశాడు. అంత క్రితం తన ఒంటి మీద బట్టలన్నీ మూటగట్టాడు. కాషాయ రంగు బట్టలు ధరించి పూజ గదిలోకొచ్చాడు. బట్టల మూటను చెక్కపెట్టెలో దాచి పూజ గదిలో నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. తన మనస్సును ఏకాగ్రతగా ఒకే విషయం మీద నిలిపి కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడు అతని కళ్ళు ఒక కొత్త దృశ్యాన్ని చూస్తున్నాయి. అతని చెవులు కొత్త విషయాలు వింటున్నాయి. ఓ విధమైన కాంతి వలయం అతని తల చుట్టూ పరిభ్రమిస్తోంది. కానీ అది ఇతరులకు కనిపించదు. అతని కళ్ళ ముందు కనిపించే దృశ్యం ఢిల్లీలోని అమెరికన్ రాయబారి కార్యాలయం లోపల రాయబారి గారి పర్సనల్ ఛాంబర్ అది. అంబాసిడర్ వర్ధన్ తన సీట్లో కూర్చునున్నాడు. అతనికి ఎదురుగా 2 వ్యక్తులున్నారు. ఒక అతను అమెరికన్. అతని పేరు రాబర్ట్ కెనడీ. రెండవ వ్యక్తి పాకిస్తాన్. అతని పేరు యూసఫ్ అహ్మద్. ఇద్దరి వయసు 40 దాటిపోయి ఉంటుంది. ఎయిర్ కండిషన్డ్ కమ్ సౌండ్ ప్రూఫ్ చేయబడిన ఆ ఛాంబర్లో వారు ముగ్గురు తప్ప ఇంకెవరూ లేరు. మిస్టర్ అహ్మద్, మీ అనుమానాలు యథార్థాలే. కానీ ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరైంది మా సిఐఏ కానీ మీ ఐఎస్ఐ కానీ తెలుసుకోలేకపోయింది. కారణాలు మనకు అనవసరం. త్వరగా అతీంద్రియ శక్తులున్న ఆ వ్యక్తి ఎవరైంది ట్రేస్ చేయకపోతే ప్రయోజనం లేదు. భారతదేశాన్ని మీరే కాదు, ఏ ఇతర అగ్రరాజ్యం కూడా ఏమీ చేయలేకపోవచ్చు. నార్త్ ఇండియా అంతా గాలించాం సార్. కానీ ఆ యువకుడు ఏ పేరుతో చలామణి అవుతోంది, ఎక్కడున్నది, ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాం. ఇక మిగిలింది సౌత్ ఇండియా. సంభాషణ పూర్తిగా అమెరికన్ స్టైల్ ఇంగ్లీష్లో కొనసాగుతోంది. ఓ పని చేయండి, వెంటనే మీరు సౌత్ ఇండియా బయలుదేరండి. 4 రాష్ట్రాలను గాలించండి. ఎందరో బాబాలు స్వామీజీలు ఉన్నారు ఆ 4 రాష్ట్రాల్లో. వారిని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. వారందరి ఫోటోలు గ్యాదర్ చేయండి. ముందు ఈ పని పూర్తయితే ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం ఆలోచించే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజే బయలుదేరండి. అలాగే సార్, బట్ బీ కేర్ఫుల్. అహ్మద్ నవ్వాడు. ఆ నవ్వులో విషసర్పాల బుస దాగుంది. అతని కళ్ళల్లో దాగిన భావాలు ఏమాత్రం ఇతరులు పసిగట్లేరు. అహ్మద్ పాకిస్తాన్ సీక్రెట్ సర్వీస్ సీనియర్ ర్యాంకులో ఉన్న అధికారి. కెనడీ అమెరికన్ సిఐఏలో టాప్ ర్యాంక్ ఏజెంట్. కానీ అతని ముఖంలో అలాంటి లక్షణాలు కనిపించవు. సర్వసాధారణంగా కనిపిస్తాడంతే. మరో 2 నిమిషాల తర్వాత ఆ ఇద్దరు అమెరికన్ అంబాసిడర్ కార్యాలయంలోంచి వెలుపలికొచ్చారు. వారిద్దరూ 3 నెలల పాటు ఇండియా అంతా తిరిగేందుకు వచ్చిన అమెరికన్ టూరిస్టులంతే. అలాని వారి పాస్పోర్టు వీసాలు నిరూపిస్తాయి. ఇద్దరు టాక్సీలో ఎయిర్పోర్టు వైపు బయలుదేరారు. మిస్టర్ రాబర్ట్, మనం ముందుగా హైదరాబాద్ వెళదాం. అలాగే అన్నట్టుగా తల ఊపుతూ నవ్వాడు అమెరికన్ ఏజెంట్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక యువకుడు మానవాతీత శక్తులు కలిగి ఆ దేశాన్ని అన్ని విధాలా కాపాడగలనే రహస్యాన్ని తెలుసుకోగలిగాయి ఆ 2 దేశాలు. ఇప్పుడు వారికి ఆ యువకుడు కావాలి. పావుగంట తర్వాత ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్లో ఉన్నారు ఇద్దరు. అంతవరకు ఆ దృశ్యాన్ని చూడగలిగి ఆ మాటలు వినగలిగిన శర్మ ఉలికిపాటుతో కళ్ళు తెరిచాడు. ఇప్పుడు అతని కళ్ళు 2 సింధూర పుష్పాల్లా ఉన్నాయి. అగ్నిని వర్షించబోయేంత తీక్షణంగా కనిపిస్తున్నాయి. భవానీ పిలుపుతో చెదిరిపోయిన ఆలోచనలతో పూజ గదిలోంచి వెలుపలికి నడిచాడు శర్మ. ఏంటి భవానీ, హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? శర్మను భవానీని అదోలా చూస్తూ అన్నాడు ఆ గ్రామంలోకెల్లా మోతుబరైన ఆ వ్యక్తి. తప్పదండి, నాన్నగారు లేకుండా మేము ఈ గ్రామంలో ఉండలేం. మేం హైదరాబాద్ వెళదాం. ఒక్క నిమిషం తర్వాత ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళు. కానీ ఎప్పుడు కావాలన్నా మీ ఇంటిని మీకే అప్పగిస్తాను. మీరు నిరభ్యంతరంగా రావచ్చు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. వస్తామండి. 2 చేతులు జోడించింది భవానీ. శర్మ మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. అప్పటికే రాధ హైమావతిల పుణ్యమంటూ శర్మకు మతి చెలించిందనే వార్త చాలా వేగంగా పాకిపోయిందక్కడ. చాలామందికి ఆ గ్రామంలోని వారికి భవానీ వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే భవానీ అందం అలాంటిది. తక్కువ లగేజీతో గ్రామం వదిలిపెట్టి హైదరాబాదు బయలుదేరారు. రిజర్వేషన్ కంపార్ట్మెంటు కావడం వల్ల ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురు కాలేదు వారికి. అదే టైంలో విశాఖపట్నంలోని తన ఇంట్లో హైమావతి, రాధ ఇద్దరూ దిగులుగా కూర్చునున్నారు. ఎందుకంటే రాధ నాన్నగారికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది. హైమావతితో ఉన్న సంబంధాన్ని వదులుకుని వెళ్ళడం రాధకిష్టం లేదు. మానసికంగా ఆవిడ స్థితి అలా ఉంది. రాధా, వద్దు ప్లీజ్.
నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నేను ఈ ఎడబాటుతో టెన్షన్ భరించలేక చావాల్సిందే. మేడం, ఏం చెయ్యాలి? నాకు అలాగే ఉంది. రాధా, ఒకటే పరిష్కారం. ఏంటది? చెప్తాను. లేచి లోపలికి వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత 2 కూల్ డ్రింక్స్తో వచ్చింది. తీసుకో, కాస్త రిలాక్స్ అవుదాం ముందుగా. పాపం ఆ అమాయకురాలు రాధ తీసుకుంది. 2 నిమిషాలు. ఇద్దరూ కట్టెల్లా మంచం మీద విరుచుకుపడ్డారు. మేడం, రాధ తన గుండెల్ని నొక్కుకుంటూ అంది. నవ్వలేక నవ్వింది హైమావతి. రాధా, అయిపోయిందంతా. మనలాంటి వారు ఇక బ్రతికుండకూడదు. అందుకే అందుకే డ్రింక్స్లో విషం కలిపాను. గుడ్ బై. బలవంతాన నవ్వుతూ కళ్ళు మూసుకుంది హైమావతి. అప్పటికే రాధలో చలనం ఆగిపోయింది. హైమావతి ఆఖరి మాటలు రాధ వినలేకపోయింది. ఆ ఇద్దరూ శవాలై అలా మంచం మీద ఉండిపోయారు. అదే టైంలో, ఓహ్ భగవాన్, ఏంటి దారుణం! గాఢ నిద్రలో ఉన్న శర్మ బెర్త మీద లేచి కూర్చుంటూ తల పట్టుకున్నాడు. భవానీ నిద్రపోలేదు. ఏంటన్నయ్యా, ఏం జరిగింది? ఓ విధమైన ఉద్విగ్నతకు లోనై అలా శూన్యంలోకి చూస్తూ కూర్చునున్న శర్మను చూస్తూ కంగారుగా అడిగింది. భవానీ, నన్ను ఇంటికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి, తెలుసుగా? తెలుసు. రాధ, ఏమైంది? రాధ, మరో టీచర్ హైమావతి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్చర్యపోయింది భవానీ. వేగంగా వెళుతున్న ఎక్స్ప్రెస్ శబ్దంలో అతని మాటలు ఇతరులకెవరికీ వినపడలేదు. అన్నయ్య, పడుకో. ఏదో పీడకలొచ్చుంటుంది నీకు. విండో షట్టర్స్ క్లోజ్ చేస్తూ అంది భవానీ. మౌనంగా బెర్త మీద వాలిపోయాడు శర్మ. రాబోయిన నిద్ర పూర్తిగా దూరమైంది భవానికి. అంత క్రితం శర్మ చెప్పిన మాటలనే ఆలోచిస్తోంది. కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న తన అన్నయ్యకు ఎక్కడో జరిగిన సంఘటన ఎలా తెలిసింది? నమ్మాలా వద్దా? ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది. భవానికి శర్మ విషయం క్షణాలు గడిచే కొద్దీ విచిత్రంగా తోచసాగింది. ఆర్ఎంపీ డాక్టర్ని తాను హత్య చేసిన విషయం ఎవరికీ తెలీదు, కానీ అన్నయ్య చెప్పగలిగాడు. అసలు అతనిలో ఏదో దివ్యశక్తి ఉంది. ఆ శక్తి ఏంటి? ముందు ముందు ఇలాంటి సంఘటనల ప్రభావం వల్ల తాము ఎలాంటి బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది? భవానీ ఆలోచనలు పూర్తి కాకముందే శర్మ నిద్రలోకి జారిపోయాడు. బ్లాంకెట్ కప్పింది భవానీ. శర్మ ముఖంలోకి చూస్తూ కూర్చుండిపోయింది, కదలికలు లేకుండా. ట్రైను ఏదో స్టేషన్లో ఆగింది. ఇంతలో కాఫీ కుర్రాడొచ్చాడు. కాఫీ కాఫీ అంటూ. ఒక కప్పు కాఫీ తీసుకుంది. తలంతా ఒకటే పోటుగా ఉంది భవానికి. కారణం విపరీతంగా ఆలోచించడం. కాఫీ తాగి రిలాక్స్ అయింది కొద్దిగా. ట్రైను బయలుదేరిన 2 నిమిషాలకంతా నిద్రలోకి జారిపోయింది భవానీ కూడా. భవానీ నిద్రపోయిన తక్షణం శర్మ నిద్రలోంచి లేచాడు. భవానీ వైపు ఆ దూలా నవ్వుతూ చూసి తన ఒంటి మీద నుంచి బ్లాంకెట్ని తీసి భవానీకి కప్పాడు. ఓసారి ఇతర ప్యాసింజర్స్ను కలిగి చూశాడు. అందరూ నిద్రలో మునిగిపోయున్నారని గ్రహించి తనలో తనే నవ్వుకుంటూ టాయిలెట్స్ వైపు కదిలాడు. అక్కడ ఒక సెక్యూరిటీ కానిస్టేబుల్ కునికిపాట్లు పడుతున్నాడంతే. టాయిలెట్లోకి వెళ్ళి అక్కడున్న విండోలోంచి వెలుపలకు చూశాడు. అప్పుడు కనిపించింది ఆ దృశ్యం అతనికి. శర్మ ముఖం కోపంతో జేవురించింది. వెంటనే టాయిలెట్లోంచి వెలుపలకొచ్చి గబగబా చైన్ దగ్గరగా కదిలాడు. చైను పట్టి లాగాడు. అవే శర్మ తొందరపడి చాలామందిని అపాయంలోంచి కాపాడిన క్షణాలు. అవి ఎంత ప్రమాదానికి దారి తీసేది ఆ నిమిషంలో అతను ఎంతమాత్రం ఊహించలేకపోయాడు. ఓ విధమైన శబ్దంతో ట్రైను కాస్త ముందుకెళ్ళి ఆగిపోయింది. నిద్రపోతున్న వారంతా అదిరిపాటుతో నిద్రలేచారు. డ్రైవర్, అసిస్టెంటు, గార్డు, టీటీఈలు అందరూ ఏం జరిగిందో గ్రహించి ఎంక్వైరీ మొదలుపెట్టారు. అప్పటికి ట్రైను ఖమ్మం దాటిందంతే. ఎంక్వైరీ పూర్తిగాకముందే వినిపించింది ఆ శబ్దం. ఏకకాలంలో అరడజను పిడుగులు నేలను తాకిన శబ్దం. 2 శక్తివంతమైన బాంబులు బద్దలైతే అంత శబ్దం వినిపిస్తుంది. కళ్ళు మూతలు పడేలాంటి వెలుగు. 400 గజాల దూరంలో రైల్వే ట్రాక్ని ఎవరో దుండగులు మందు పాత్రలతో పేల్చేశారు. దూరం నుంచి చూశారు ఆ దుండగులు. కానీ ట్రైను అక్కడికి రాకముందే మందు పాత్ర ఎలా పేలింది వారికి అర్థం కాలేదు. దాంతో వారు కంగారు పడి చీకట్లో దూరంగా పరుగులు తీశారు. ఏం జరిగింది? ఏం జరిగిందండి? నక్సలైట్లు, తీవ్రవాదులు, బాంబులు. ట్రైన్లోని అన్ని కంపార్ట్మెంట్స్లోనూ ఒకటే గోల. భవానీ గ్రహించింది ఇదంతా అన్నయ్య ప్రతిభ అని. ఒక్క క్షణకాలం సంతోషించినా ఆ తర్వాత భయపడింది. ఎవరండి చైన్ లాగింది? మేము మంచి నిద్రలో ఉన్నాం. మేం కాదు, నేను. ఉన్నట్టుండి శర్మ కంఠం కంగుమంది. అందరూ అతన్ని చుట్టుముట్టారు. రకరకాల ప్రశంసలతో శర్మను ముంచెత్తడం మొదలుపెట్టారు.
ఈ లోపల పారిపోయిన తీవ్రవాదులు మరో దారిలో ట్రైన్లోకి చేరుకున్నారు. వారిలో కొంతమంది అప్పటికప్పుడు శర్మను ఫోటోలు తీశారు. ప్యాసింజర్స్ అందరూ కాలినడకన దగ్గరలో ఉన్న స్టేషన్ వైపు తమ తమ లగేజీలతో నడవడం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం 10కి అందరూ హైదరాబాదు చేరుకోగలిగారు. శర్మ వివరాలు పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్కి తెలియజేయలేదు. తన పేరు స్వామి అని ఏదో అనుమానం కలిగి తాను ట్రైన్ని ఆపానని మాత్రమే చెప్పాడు. వాస్తవం భవానీకి తెలుసు. తీవ్రవాదులు శర్మ, భవానీ ఫోటోలతో తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఆ రోజు దినపత్రికల్లో మార్నింగ్ ఎడిషన్లో విశాఖపట్నం రిపోర్టర్ అందజేసిన రాధా హైమావతిల ఆత్మహత్య వార్త ప్రచురించబడింది. ఈవినింగ్ ఎడిషన్లో ట్రైన్ని కాపాడిన స్వామి విషయం ప్రచురించారు. అప్పుడు అప్పుడు పడింది చాలామంది దృష్టి శర్మ మీద. ఇన్వెస్టిగేషన్ మొదలైంది రాజధానిలో. ఆ సాయంకాలానికంతా భవానీ శర్మలు సికింద్రాబాద్ ఏరియాలో ఒక చిన్న అద్దింట్లో దిగేశారు. ముంచుకు రాబోయే ప్రమాదాల గురించి వారికి ఆ నిమిషంలో తెలియదు. కానీ భవానీ మాత్రం కలవరపడుతూనే ఉంది. శర్మ విషయమంతా ఆ రాత్రి 7 గంటలకంతా ఎవరి దృష్టిలోకి వెళ్లాలో వారి దృష్టిలో పడింది. వారు కెన్నడీ, అహ్మదులు కావడం విశేషం.